ఆయన గొంతుకు ఎండిపోయిందంట. ఇలాంటి పరిస్థితి ఎంతమంది జీవితాల్లో ఉందండి. మరి ప్రార్థించినప్పుడు కొన్ని కష్టాలు సడన్‌గా మనల్ని ఆవరించి మనల్ని అవి మరి మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు అనేక సార్లు మనం ప్రార్థిస్తున్నప్పుడు మన గొంతుకు ఎండిపోయిన మనం ప్రార్థన ఆపని ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. మరి గడిచిన 31 తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతి రాత్రి ఎంతో కన్నీటితో, ఎంతో వేదనతో కొన్ని అంశాల మీద మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాం. దేవుని దగ్గర ప్రార్థనలు చేశాం. మరి దావీదు నా కన్నీరు నీటి కాలువలే పారుతుంది అన్నట్లు మా కన్నీరు ప్రతి రాత్రి నీటి కాలువల వలె పారులాగున మేము విజ్ఞాపన చేశాం, ఏడ్చాం, ప్రార్థన చేశాం.